శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి పరీక్షా ఫలితాలు కాలేజ్ ఫలితాల్లో తప్పుడు ఫలితాలు చూపిస్తూ ఉన్నాయి. లేనిపోని అబద్ధాలు చెప్పి విద్యార్థులను మోసం చేసి వాళ్ళ కాలేజీలో చేరేలాగా ప్రకటనలు చేయించుకుంటా ఉన్నాయని చెప్పేసి సినీ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల మీద విద్యార్థి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ ప్రధానంగా డీజీపీకి ఫిర్యాదు చేసింది. అసలు ఎందుకు ఫిర్యాదు చేసి ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు దేనికి ఫిర్యాదు చేస్తే అసలు ఏం జరిగింది, వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర డీజీపీని కలవడం జరిగింది. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆ సంస్థల్లో చదవని విద్యార్థుల ఫోటోలను వేసుకొని మా కళాశాలను చదివిరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకే స్టూడెంట్ను నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో వేరువేరుగా వేసుకొని అదే స్టూడెంట్ యొక్క రిజల్ట్ను పదే చూపించడం జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళంతా కూడా తమిళనాడు వేరే రాష్ట్రాలలో చదివినట్టు ఇప్పటికే సమాచారం ఉంది. ప్రధానంగా ఈ డీజీపీకి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలల పైన చర్యలు తీసుకుంటూనే అదేవిధంగా ప్రధానంగా శ్రీ చైతన్య కళాశాలకు శ్రీలీల అదేవిధంగా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్గా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ లాంటి ఫేమస్ హీరోను ఆయన ఒక మాట మాట్లాడితేనే ఎంతోమంది విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ప్రభావం అవుతూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారము ఈ ర్యాంకులను ప్రచారం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు మోసపోయి ఆ శ్రీ చైతన్య కళాశాలలో నారాయణ కళాశాలలో ఏదో ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయని జైన్గా అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా డీజీపీ గారు ఈ శ్రీలీల అదేవిధంగా అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఈ ప్రచారానికి కారకులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ చర్యలు తీసుకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించదో ఖచ్చితంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అవసరం అనుకుంటాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కూడా కలుస్తాము. ఈ యొక్క విషయం పైన చర్యలు తీసుకోకపోతే ఏఎస్ఎఫ్గా ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే అంశం మీద మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టలక్ష్మణ్ కూడా మనతో ఉన్నారు. అసలు ఏంటి, అసలు ఏం తప్పుడు ప్రచారం చేసిరు? హీరోయిన్ కావచ్చు, శ్రీలీల కావచ్చు, హీరో అల్లు అర్జున్ కావచ్చు, అసలు ఏం జరిగింది? ఒకసారి ఇక్కడ మీకు ఒకసారి శ్రీలీల ఫోటో చూడండి. ఆమె ఏదో ర్యాంకులు సాధించినట్టు విద్యార్థులు ఆమె ఎన్నుకుంటూ ప్రోత్సహించి నేనే వాళ్ళ ర్యాంకులు వచ్చే విధంగా వాళ్ళకు కృషి చేసిన విధంగా ఏమైనా వాళ్ళకు టీచింగ్ చెప్పిన విధంగా ఆమె ఫోటోలో పోజులు ఇస్తున్నది. వాస్తవానికి ఈ ర్యాంకులు చూడండి. ఈ ర్యాంకులకు సంబంధించినటువంటి 9th ర్యాంక్ ఎవరు తోష్నవాల్ శివేన్, ఈయన ఏముంది శ్రీ చైతన్య స్కూల్. ఇదే ర్యాంకు మళ్ళీ నారాయణలో ఉంటుంది. ఇదే ర్యాంకు మళ్ళీ ఇంకో వేరే కళలు ఉంది. అంటే ఈ కళాశాలకు సంబంధం లేనటువంటి ర్యాంకులు వీళ్ళు మా కళాశాల చదువుకుని చెప్పేసి విద్యార్థులను మోసం చేస్తూ ఈరోజు మా కళాశాలలో చదివితే మీకు మంచి ర్యాంకులు వస్తాయని చెప్పేసి విద్యార్థులు మోసం చేస్తున్నారు. అంటే ఒక కళాశాల కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు బిజినెస్గా చూస్తూ ఉన్నారు. ప్రమోట్ చేసుకోవడం, ప్రకటనలు చేసుకోవడం అనేది ఇప్పుడు చూస్తున్న మార్కెట్ ట్రెండ్లో కరెక్టే కదా. ఇప్పుడు నీకు వచ్చిన ర్యాంక్ నువ్వు ప్రమోట్ చేసుకో, నీ కళాశాల చదువుకునే విద్య నువ్వు ప్రమోట్ చేసుకో. బయట ఎక్కడనో చదువుకున్న విద్యార్థి తీసుకొచ్చి మా కళాశాల విద్యార్థి అని చెప్పుకోవడం సిగ్గున్నదా? అంటే ఎవరో మందికి విన్న బిడ్డ మా బిడ్డ అని చెప్పుకుంటారా? అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు గత అనేక సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యా సంస్థలు మోసం చేస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు కూడా దీనిపైన సీరియస్గా దృష్టి కేంద్రీకరించడం లేదు. ఇప్పుడు ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక సందర్భాలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేసినా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాల దృష్టికి అధికారులు తీసుకుపోతున్నాం. కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో కానీ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అరే ప్రజల కోసం ఆలోచన చేస్తుంది, విద్యార్థుల కోసం ఆలోచన చేస్తుంది. అరే కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజుల దోపిని అరికడతా అని చెప్పి మేము ఆశించినాము. మేము ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ కాంగ్రెస్ పార్టీ గెలవని చెప్పి కృషి చేసినాము. అరే ఈరోజు మళ్ళీ అదే పద్ధతిలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపారం చేస్తూ ఉన్నది. అంటే ఈరోజు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థ ఒకసారి చూడండి. ఈ ర్యాంకులు చేసుకుని చూస్తే ఈ ఒక్క ర్యాంకు కూడా వాళ్ళ కళాశాల సంబంధించిన విద్యార్థులు మాత్రం ఉండరు. ఇతర రాష్ట్రాలు అహ్మదాబాద్ కానీ లేకపోతే మధ్యప్రదేశ్ కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్ సంబంధించిన విద్యార్థులను పెట్టుకుంటారు. ఇది మా కళాశాల విద్యార్థులు చెప్తున్నారు. మళ్ళీ అదే ఫోటో చూస్తే మళ్ళీ వేరే నారాయణలు ఉంటాయి, శ్రీ చైతన్య ఉంటాయి, ఇంకో కళాశాలలు ఉంటాయి. అంటే దీనిపైన మీరు ప్రభుత్వాలు దీనిపైన విచారణ జరిపించాలి. ఎలాంటి విచారణ జరపాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను? ఖచ్చితంగా నారాయణ శ్రీ చైతన్య పైన చీటింగ్ కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు ఏదైతే శ్రీ చైతన్యకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా సినీ హీరోలు కొనసాగుతారు. చాలా సిగ్గు ఇది. సినీ హీరోలు శ్రీలీల సంబంధించిన అదేవిధంగా అల్లు అర్జున్ అనేది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక తెలుగు యువతకు ఆయన ఒక ఆరాధ్యంగా అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వరకు దొంగ ర్యాంకులను ప్రచారం చేస్తున్న విద్యా సంస్థలకు ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టే ఒకసారి అర్థం చేసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఒక విద్యార్థి యువత ఆలోచన చేయాలి. ఇది అల్లు అర్జున్ నిజంగా
నిజంగా చదువుకొని కష్టపడి ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థుల తరపున మీరు ప్రచారం చేస్తే బాగుంటుండే. మీరు ఎవరో దొంగల ర్యాంకులు కొట్టుకొని వాళ్ళకి మనం మీ కళాశాల సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మా కళాశాల విద్యాలని చెప్పేసి అల్లు అర్జున్ ప్రచారం చేసే దౌర్భాగ్య స్థితిలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ విషయాలు ఇట్లా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇంటర్ బోర్డు అధికారులు కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మేము తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థ చదువుతారు మీ యొక్క విద్యార్థుల మీ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరు అనుకోకండి. ఏ విద్యా సంస్థలు చదివినా మీ యొక్క పిల్లలపైన నమ్మకం ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. కానీ కేవలం ఏంటంటే ప్రభుత్వాలను మోసం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తూ రోజు అనేక రకాల అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. అదే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు స్పందించకపోతే ఈరోజు ఎవరు స్పందిస్తారు? వాస్తవానికి ప్రభుత్వ విద్యా సంస్థ చదువుకున్న విద్యార్థులు చాలా మంచిగా అధ్యాపకులు ఉన్నాయి అక్కడ. అంటే వాళ్ళకి సంబంధించిన టీచింగ్ వాళ్ళకు విద్యార్థులు మంచి భవిష్యత్తులో వస్తున్న తరుణంలో కూడా ఇది కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి అందులో మంచి చదువు విద్యార్థులని ఒక టాప్ 10లో తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి కొంతమంది ఎవరైతే మంచి చదువుతారో వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టుకొని మీకు అన్ని ఫ్రీ ఇస్తాము, మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తాము, లేకపోతే మీకు ఫుడ్ ఫ్రీ ఇస్తామని చెప్పేసి మభ్యమాటలు చెప్పి ఆ తల్లిదండ్రులు మోసం చేసి తమ కళాశాల చేర్పించుకొని వాళ్ళు చదివిన ర్యాంకులు మళ్ళీ మాలని చెప్పేసి వీళ్ళు గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఇది పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్ బోర్డు స్పందించాలి. దాంతోపాటు పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేసేదంటే తక్షణమే మీరు శ్రీలీల పైన అల్లు అర్జున్ క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజలను విద్యార్థులు తప్పుదోవ పట్టిస్తున్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించిన కూడా విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తారు. కాబట్టి ఆ మోసంలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు కూడా దాన్ని నైతిక బాధ్యత వహించి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము శ్రీలీలని అల్లు అర్జున్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇదే అంశం మీద ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ ఉన్నాడు మనతో మాట్లాడడానికి. అంటే ఒకవేళ అంటే ఈ తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రకటనల మీద ప్రభుత్వం కానీ అటు కాలేజీలు కానీ వెనక్కి తగ్గకపోతే ఎలాంటి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా ఈ తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రకటనలు వెంటనే విరమించుకునే వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఆల్ ఇండియా 9th ర్యాంక్ సాధించడం శివాన్ వికాస్ తోషాన్ అనే విద్యార్థి యాక్చువల్ అయిన ప్రాపర్ వచ్చేసి గుజరాత్ అహ్మదాబాద్. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కూడా తమ విద్యా సంస్థలు 9వ ర్యాంక్ వచ్చినాయని ఒకరికొకరు వేసుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి బోత్రా క్లాసెస్ అహ్మదాబాద్లో ఆ రాష్ట్రంలో కూడా శివాన్ తోష్ని వాళ్ళది 9th ర్యాంక్ అని వేసుకున్నారు. అంటే ఇలా శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ఇంతేకాకుండా దేశం ఉన్నటువంటి కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, తమిళనాడు కానీ ఇలా అనేక రాష్ట్రాల్లో స్టేట్ టాపర్లో ఉన్నటువంటి విద్యార్థులను ఇలా మా యొక్క నారాయణ లేవీరు మా శ్రీ చైతన్య లేవీరు అన్నట్టు ఇలా తప్పుడుగా మోసం చేస్తూ అంటే బహిర్గతంగా పేపర్ ప్రకటన మోసం చేస్తే ఇలా ప్రజాప్రతినిధులు చూసి సపరేకుంటారు. ఇలా పాలక ప్రభుత్వాలకు పెట్టుబడి ఎన్నికల్లో పెట్టి గెలిపించేది మేమే, చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటామంటూ అంటే ఇష్టానుసారంగా ఇలా భారతదేశంలో శ్రీ చైతన్య నారాయణ చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టే వారు లేరని మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు జేఈఈ మెయిన్స్ ఫలితాలను ప్రకటిస్తే ఇలా అనేకమైన పేద పిల్లలు మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తే ఆ యొక్క విద్యార్థులను కాకుండా ఇలా వేరే రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులు మాత్రమే కొనుగోలు చేసి ఇలా కేవలం అడ్మిషన్ల కోసం ఫీజుల దందా కోసం ఇష్టానుసారంగా ఇలా శ్రీచైతన్యం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి శ్రీచైతన్య నారాయణ చేసే తప్పుడు ర్యాంకులకు తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా అల్లు అర్జున్ గారు శ్రీలీల గారు నిలవడం సిగ్గుచేటు. ఐకాన్ స్టార్ అయినట్టు అల్లు అర్జున్ గారు మీ ఫ్యాన్స్ యొక్క పిల్లలు కూడా శ్రీచైతన్యం అవుతున్నారు. వారు శ్రీచైతన్య చదివే మీ ఫ్యాన్స్ పిల్లలను కూడా ఫీజుల కోసం వేధిస్తూ ఉన్నారు. ఫీజుల కోసం వాళ్ళను మొండి పట్టుబడుతూ రక్తం తాగుతూ ఉన్నారు. అలాంటి వారు మీకు కనిపించిన అల్లు అర్జున్ గారు శ్రీలీల గారు వెంటనే మీరు ఒక మహిళగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇలా శ్రీ చైతన్య కళాశాలలో అనేక మంది మహిళా విద్యార్థినులు కళాశాలలో అనేక అరాచ్మెంట్లు చేస్తూ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా కోసం పత్రికా వార్తల్లో చూసాం. అలాంటి వారికి మీరు ప్రమోటర్లుగా బ్రాండ్ అంబాసిడర్ ఎలా ఉంటారని చెప్పి ఇలా సినీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు సినీ హీరో అయినటువంటి శ్రీలీల గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే తప్పుడు ప్రచారం చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ సభ్య సమాజాన్ని మోసం చేసే విధంగా తప్పుదో పట్టించే విధంగా తప్పుడు మార్కులతో ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య నారాయణకు వెంటనే మీరు బ్రాండ్ అంబాసిడర్లు వెనక్కి తగ్గి వాళ్ళు చేసిన మోసాలను మీరే బయటపెట్టి వారిపై ఫిర్యాదు చేయాలి. ఇలా తెలంగాణ డీజీపీ గారికి మీ మీద కూడా ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే తప్పుడు చేస్తున్న దాన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తప్పుడు కేసులతో ప్రచారం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారం చేస్తూ విద్యా దోపిడీ చేస్తూ ఇలా విద్యార్థుల ఆత్మహత్యకు కారణమవుతున్నటువంటి శ్రీ చైతన్య నారాయణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని నారాయణ విద్యా సంస్థ చైర్మన్ మంత్రి నారాయణ గారినైనా కూడా అరెస్ట్ చేసి దీనిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి ఏఐఎస్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మొత్తం ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను చూపిస్తూ ఆ ఫలితాలు మా కాలేజీలో చదివిన విద్యార్థులకే వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. శివేన్ వికాస్ తోష్విని అని చెప్పేసి ఇతను ఇక్కడ అహ్మదాబాద్లో వచ్చింది నాకు ర్యాంకు ఎయిర్ ఆల్ ఇండియా సంబంధించి 9th ర్యాంక్ వచ్చింది. ఇదే సంబంధించిన ఇక్కడ చూడొచ్చు మనం తోష్విన్ శివేన్ అని చెప్పేసి ఇక్కడ నారాయణ కాలేజీలో చదివినట్టుగా 9th ర్యాంక్ అని చూపిస్తున్నారు. దీంతోపాటే ఇక్కడ మనం చూడొచ్చు. దీంతోపాటు ఇక్కడ ఇంకో ర్యాంక్ 22 ర్యాంక్ అని చెప్పేసి కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను నారాయణ
నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో వచ్చిన ర్యాంకులుగా చూపిస్తూ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, హైదరాబాద్లో ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళ కళ్ళు కప్పి మోసపు ప్రకటనలు ఇచ్చి అబద్ధపు యాడ్లను ఇచ్చి పేద విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మంచి మార్కులు, మంచి ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులను తమ కాలేజీల్లో చేరేలాగా ప్రోత్సహిస్తూ మభ్యపెడుతూ వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రకటనలు చేసినటువంటి అలాంటి యాడ్ దీని మీద చొరవ తీసుకొని ఆ విద్యా సంస్థల మీద ఫిర్యాదు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ తరపున వాళ్ళైతే డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.